హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో నేను నా సారీ షాపింగ్ కలెక్షన్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి ఆషాఢం అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఒకటి గోరింటాకు అండ్ రెండోది శారీ ఆఫర్స్. సో ఎప్పుడైతే ఆషాఢం వస్తుందో ఎప్పుడు శారీస్ షాపింగ్ చేసుకుందామని ఆడవాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు కదా. సో నేను ఈ ఇయర్ ఆషాఢం షాపింగ్ ఏం చేశానని మీతో షేర్ చేసుకుంటాను. సో ఆఫర్స్ అంటే మరీ ఎక్కువ ఆఫర్స్ అయితే ఏం రాలేదు. నేను పట్టు శారీస్తో పాటు కొన్ని నార్మల్ శారీస్ కూడా తీసుకున్నాను. నేను ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, ఒక పట్టు శారీస్ షాపింగ్ చేస్తుండే కదా. అది ఒక స్పెషల్ అకేషన్కి, అది మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. సో అది ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అందుకోసం ఆ షాపింగ్ చేసుకున్నాను. అది కాకుండా వేరే శారీస్ కూడా షాపింగ్ చేసుకున్నాను. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం అలా చేసుకున్నాను. సో అదంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మా ఫ్యామిలీ ఈవెంట్ ఉందని చెప్పాను. ఆ శారీ అయితే నేను ఆ రోజు రివీల్ చేస్తాను. సో అది కాకుండా ఇప్పుడు మిగతా శారీస్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ నా ఫేవరెట్ శారీ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఆ రోజు అంటే నేను పట్టు శారీ షాపింగ్ ఫంక్షన్కి తీసుకున్నప్పుడే ఇది కూడా తీసుకున్నాను. అది నాకు నచ్చింది, ఇది మా హస్బెండ్కి నచ్చింది. ఇంకా గొడవ ఎందుకని రెండూ తీసుకున్నాను. సో కలర్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడంతా పేస్టల్ కలర్స్ ట్రెండింగ్లోనే ఉంది కదా, అందుకని చెప్పి తీసుకున్నాను. సో బోర్డర్లాగా అంటే గోల్డ్ సిల్వర్ కాకుండా ఇలా గోల్డ్లో వచ్చిందనమాట షైనింగ్. సో చాలా బాగుంది. నాకు తెలిసి ఆ షార్ట్ వీడియోలో ఈ సారీ కూడా నేను రేపు చేయించుకున్న వీడియో అయితే అందులో ఉంటుంది. ఒకసారి చెక్ చేయకపోతే వెళ్ళి చూడండి. సో చూడండి ఎంత బాగుందో శారీ. సో నేనైతే కాస్ట్ ఇప్పుడే మెన్షన్. సో ఈ సారీ కాస్ట్ కూడా నేను ఇప్పుడే చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కాస్ట్ అంటే నేను మర్చిపోతానని. సో అన్ని ఆఫర్లో నాకు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9100, బట్ నాకు ఆఫర్లో 5460 రూపీస్కి వచ్చింది. ప్రైస్ ట్యాగ్ జూమ్ చేస్తే చూడండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను నేను ఈ శారీ ఎప్పుడు కట్టుకుందామా అని చెప్పి. సో నా సెకండ్ శారీ చూపిస్తాం. ఇది వచ్చేసి నారాయణ పట్టు శారీ. సో ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉంది కదా, లైక్ వల్లీ సిల్క్స్లో ఇన్స్టా పేజ్లో చూసి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా అయితే ఇది నేను తీసుకోలేదు, మా సిస్టర్ చెప్పాను కదా ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని చెప్పి, అందుకోసం అని చెప్పి మా సిస్టర్ తీసుకున్నారు. సో అంటే ఆల్మోస్ట్ అందరికీ సేమ్ శారీస్ తీసుకున్నారు, తను అందరికీ ఇప్పించారనమాట. సో దాంతోపాటు లైక్ నాకైతే ఈ కలర్ తీసుకున్నారు, నా దగ్గర ఈ కలర్ లేదు అని చెప్పి. ఈ దీని కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్, బట్ ఆఫర్లో 3000కి వచ్చింది. ఈ ప్రైస్ కూడా చూపిస్తాను. చాలా నచ్చింది నాకు ఈ శారీ. సో ఇది కూడా యాక్చువల్గా ఇది నేను వరలక్ష్మి వ్రతం కట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను, చూడాలి ఇంకా. సో ఇది సెకండ్ శారీ. అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్యకి తీసుకున్నాం అనమాట. సో ఈ శారీ కూడా మా సిస్టరే తీసుకున్నారు ఫ్యామిలీ ఫంక్షన్కి. సో నాకు ఆరెంజ్ తీసుకుని దానికి ఎల్లో తీసుకున్నారనమాట. ఈ కలర్ మా అత్తయ్య దగ్గర లేదు, అందుకని చెప్పి ఈ కలర్ తీసుకున్నారు. ఇది అరౌండ్ 4000 కాస్ట్ అనమాట. కొంచెం క్లాత్ ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది, పట్టు లాంటిది. చాలా బాగుందన్నమాట. పింక్, అలాంటి పింక్ కాంబినేషన్ ఆల్వేస్ బాగుంటుంది. సో మా అత్తయ్యకి నేను కూడా ఒక శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి పీచ్ అండ్ బ్లూ కలర్, బ్రింజల్ కలర్ బార్డర్ వచ్చి పీచ్. శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఇది నా కోసం అన్నీ చూసాను, బట్ తర్వాత ఇంకా నాకన్నా మా అత్తయ్యకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా నాకు ఆఫర్లో వచ్చింది. ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. నాకు తెలిసి 9000 చేంజ్ అయితే ఉండే, బట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 9500 600 సంథింగ్ ఉండే. మాకైతే 4600కి వచ్చింది ఈ సారీ. ఎంత బాగుందో చూడండి అసలు. బార్డర్ అయితే మంచి వింటేజ్ లుక్ ఉంది, కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది కదా. సో ఇది మా అత్తయ్య శారీస్. నాకు మా అత్తయ్యగా కాకుండా నేను అమ్మవారికి కూడా కొన్ని శారీస్ తీసుకున్నాను. అంటే శ్రావణ మాసం వస్తుంది కదా, సో అమ్మవారు ఇక్కడ దగ్గరలో మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్స్లో అమ్మవారికి కట్టించడానికి అలా కొన్ని శారీస్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ శారీ వచ్చేసి సంతోషమాతకి తీసుకున్నాం అనమాట. ఈ కలర్ బేసిక్గా అందరు గ్రీన్ రెడ్, ఎప్పుడు మేము గుడ్ టెంపుల్కి వెళ్ళినా గ్రీన్ రెడ్ శారీస్ ఎక్కువ రెగ్యులర్గా కడుతుంటారు. అందుకని చెప్పి ఈ కలర్ రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది కొంచెము, అందరు తెచ్చిన లాంటి కలర్స్ ఎందుకు అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాము. లైట్ ఆరెంజ్, పీచ్ ఆరెంజ్ అంటారు కదా, అది దానికి గ్రీన్ కాంబినేషన్. చాలా బాగుంది ఇది. ఇది కూడా ఆఫర్లో మాకు 1300కి వచ్చింది ఈ సారీ.
ఈ గ్రీన్ అంటే ఈ కలర్ కాంబినేషన్, ఈ ఆరెంజ్కి గ్రీన్ చాలా బాగుంది. అక్కడ అమ్మవారు చాలా అందంగా అంటే చాలా బాగుంటుంది అమ్మవారు విగ్రహం. సో అక్కడ ఈ సారీ అయితే కడదామని చెప్పి తీసుకున్నారు మా అత్తయ్య. నాకు మా అత్తయ్యకే కాకుండా మేము అమ్మ వాళ్ళకి కూడా కొన్ని శారీస్ తీసుకున్నాము. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఉంటాయి చాలా, అక్కడ శ్రావణ మాసం వస్తుంది కదా, సో అమ్మ వాళ్ళందరికీ శారీస్ కడదామని చెప్పి అనుకున్నాము. అంటే ఎవ్రీ ఇయర్ కడుతుంటాము. నేను ఏదో ఒక టైంలో టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా అమ్మవారికి శారీస్ కట్టిస్తుంటాను కదా, మీకు తెలుసు, ఆల్రెడీ నేను వీడియో షేర్ చేసుకున్నాను ఇక్కడ దగ్గరలో ఉన్న పోచమ్మ తల్లికి అలా. సో ఈసారి ఏంటంటే శ్రావణ మాసంలో అందరూ అమ్మ వాళ్ళకి శారీస్ కట్టిద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకని ఒక 7 to 8 శారీస్ తీసుకున్నాను. నేనైతే మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మెరూన్ శారీకి ఇలా గ్రీన్ బార్డర్ అనమాట. అండ్ ఇది కూడా అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్, ఇలా బ్రింజాల్ కలర్ గ్రీన్ కాంబినేషన్. అండ్ ఈ 2 శారీస్ అయితే ఆరెంజ్ అండ్ గ్రీన్, 2 సేమ్ తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణం చేపేయడానికి లక్ష్మీదేవికి గోదాదేవికి ఇద్దరికి సేమ్ శారీస్ పెట్టాలి అన్నట్టు సేమ్ కలర్ అయితే తీసుకున్నాం ఇద్దరు అమ్మవార్లకి. అండ్ ఇది చూడండి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి దుర్గామాతకి అనమాట, ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి ఇది సారీ. ఈ కలర్ చూడగానే చాలా నచ్చింది, మెజెంటా పింక్ గ్రీన్ కాంబినేషన్. సో ఇది తీసుకున్నాము. ఇది మొత్తం 7 శారీస్ అయితే మేము తీసుకున్నాము అమ్మవార్లకి. సో ఇవైతే నేను ఓపెన్ చేయట్లేదు, ఇవి సపరేట్గా పెట్టాను అమ్మవార్లకి కదా, అందుకని చెప్పి సపరేట్గా పెట్టేసాము. ఇవి 7 అండ్ ఇది ఒకటి 8, మొత్తం అమ్మవార్లకి 8 శారీస్ అయితే తీసుకున్నాము మేము. సో ఇది కాకుండా కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి డైలీ వేర్ శారీస్, అలా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కొన్ని నార్మల్ శారీస్ అయితే తీసుకున్నాను. అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ శారీ వచ్చేసి మా అత్తయ్యకి తీసుకున్నాను అనమాట. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చి ఎలిఫెంట్స్ వస్తాయి. టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటుంది కట్టుకోవడానికి, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి. అందుకని చెప్పి బాగుంది కలర్ అనేసరికి తీసేసుకున్నా. ఇది చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను నేను. సో కాస్ట్ కూడా 1300 1290 రూపీస్ ఎంత వచ్చింది. బాగుంది కదా కలర్. అండ్ ఎలిఫెంట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇది మా అత్తయ్యకి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నా. ఇది 800 చేంజ్ సంథింగ్. ఈ కలర్ నా దగ్గర లేదు, అందుకని చెప్పి ఈ శారీ తీసుకున్నాను నేను. 800 కంటే ఇంకా డైలీ వేర్కి అలా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కలర్. ఇలా టెంపుల్స్ కన్నా బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఇది తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది ఈ కలర్. అండ్ ఈ శారీ వచ్చేసి నేను మా అత్తయ్యకి తీసుకున్నాను. చూడండి యాష్ కలర్కి ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది, ఇలా వర్క్ వచ్చింది అనమాట. సో ఇది కాటన్ శారీ, బట్ కలర్ చాలా బాగుంది, చూడగానే నచ్చింది. ఇది తీసుకున్నాను. ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నాను. సో వీకెండ్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా కనిపించింది. సో మా అత్తయ్య నచ్చిందంటే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 1600, బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఇద్దరికి యాష్ కలర్స్ అనమాట, ఎప్పుడైనా సేమ్ కట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను మొన్న పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను. సో ఇలా ఈ కలర్ నార్మల్గా రెగ్యులర్ యూజ్కి అలా బాగుంటుంది కదా, పూజలు అలా చేస్తున్నప్పుడు ఫ్రైడేస్ అట్లా పూజలు చేసుకున్నప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ 700 ఆ రేంజ్. సో ఇది కూడా 750 ఎంత వచ్చింది ఈ సారీ. సో ఇది తీసుకున్నాను. అండ్ అది కాకుండా ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్. ఇది కూడా నార్మల్గా ఇంట్లో డైలీ వేర్కి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇలా రీల్స్ చేయడానికి, వీడియోస్ అలా చేయడానికి కూడా నార్మల్ శారీస్ ఉండాలి అన్నట్టు ఇది తీసుకున్నాను. కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది గ్రీన్. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని గ్రీన్ కలర్స్ ఉన్నాయి, బట్ ఈ గ్రీన్ లేదు. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కూడా 750 ఎంత సంథింగ్ వచ్చింది శారీ. 799 దీని కాస్ట్. సో ఇది బాగుంది కలర్ అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది మా అత్తయ్యకి శారీ. యాక్చువల్గా బ్లౌజ్ నేనే కుట్టుకుంటాను, మా అత్తయ్య ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుకుంటాను, ఇద్దరు కట్టుకోవచ్చు కదా. సో బేసికల్గా మేమిద్దరం షేర్ చేసుకుంటాం శారీస్ ఏదైనా. సో మా అత్తయ్య మోస్ట్లీ 1 or 2 times కట్టుకుంటారు, అంతకన్నా ఎక్కువ కట్టుకోరు. సో ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా నచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నారు మా అత్తయ్య. ఇలా ప్యారెట్స్ వచ్చాయి. సో ఇది కూడా 800 శారీ. అండ్ ఇది కాకుండా ఈ శారీ వచ్చేసి చాలా లో ప్రైస్కి వచ్చింది.
నా పాప వచ్చింది ఇంతసేపు బయట వాళ్ళ తాతయ్యతో తిరిగి. సో ఈ శారీ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. సో ఇంట్లో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో యాక్చువల్గా ఇవి 2 తీసుకున్నాను మా అత్తయ్య నేను. చాలా బాగుంది కదా. ఇది కాస్ట్ వచ్చేసి ఆఫర్లో 300కే వచ్చింది శారీ. అసలు ఇంత తక్కువకి ఇంతమంది శారీ వస్తుంది అనుకోలేదు. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ. ఇదైతే మాకెవరికి కాదు, మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో తీసుకున్నారు ఈ శారీ, నాకు తెలియదు. సో కలర్ అయితే బాగుంది, నేనే సెలెక్ట్ చేశాను. సో వాళ్ళకి ఫ్యాన్సీ శారీస్ ఇష్టం అంట మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్కి, అందుకని ఇది తీసుకున్నారు. సో ఇది షాపింగ్. ఇది కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది నేను చేసుకున్న షాపింగ్. సో ఫంక్షన్కి తీసుకున్న శారీస్ నేను సపరేట్గా వీడియో చేస్తాను అన్నా కదా, అది నేను సపరేట్గా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంట్లో ఫ్యామిలీ ఈవెంట్ ఏంటి, ఫంక్షన్ ఏంటి, ఏమేమి షాపింగ్ చేసుకున్నాం, నా శారీ ఏ కలర్, నేను షార్ట్లో నేను తీసుకున్న శారీ కలర్ అయితే గెస్ చేసి కామెంట్ చేయండి. సో అవన్నీ మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే వీడియో. సో మీరు కూడా ఆషాఢంలో బాగానే షాపింగ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియో తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. నా ఫ్యామిలీ ఈవెంట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్ ఆల్.